హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పల్లి చెక్క అంటే పల్లి పట్టి అదే పల్లీలు బెల్లం ముక్క చేస్తున్నాను. చూడండి, పల్లీలు ఇట్లా మంచిగా వేపుకోవాలి. ఫస్ట్ బాగా వేగాలి పల్లీలు. పల్లి చెక్క అంటే పల్లీలు బెల్లం అంటారు కదా, దాన్ని బలం కోసం తింటారు. ఒక రోజుకొక కొంచెం ముక్క రక్తం పడటానికి. అందుకే ఇవి ఆరోగ్యం అండి, చాలా చాలా బలం కూడా. పిల్లలకి ఐరన్ ఉంటుంది ఇవి తింటే. బాగా మంచిగా వేపుకోవాలి. ఇవి మెయిన్ బాగా వేపుకొని పొట్టు తీసుకోవాలి. ఇట్లా ఒక 5-10 నిమిషాలు పడుతుందండి, బాగా వేపాలి కదా. ఇవన్నీ వేగటానికి ఒక 10 నిమిషాలు అట్లా పడుతుంది. నేను మంత్లీ అంటే నెలకు ఒకసారైనా చేస్తాను ఇవి పిల్లల కోసం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయినా ఎవరైనా తినవచ్చు. ఇవి పల్లీలు, వేరుశనగ పప్పులు, వేరుశనగ గుళ్ళండి. అన్ని వైపులా తిప్పుకుంటా మెల్లగా వేపుకోవాలి. ఇట్లా పెనం మీద ఎందుకు వేపుతున్నానంటే ఇవి తొందరగా ఎగుతాయి అని. అంటే ఎక్కువ టైం పట్టదు, ఒక తొందరగా ఎగుతాయి అంతే. మంచిగా వేగుతాయి అంటే పచ్చిగా కాకుండా కాస్త మంచిగా వేగుతాయి. మెయిన్ బెల్లంలోకి పప్పులే చక్కగా వేగాలి. ఫస్ట్ వేపేటప్పుడు హైలో పెట్టుకోండి, మీడియం మంట మీద కానీ హైలో కానీ పెట్టుకోండి బాగా వేపేటప్పుడు. ఇంకా లాస్ట్ ఇంకా దించేటప్పుడు మటుకి సిమ్లో పెట్టుకోండి. ఇంకా అన్ని పప్పులు మంచిగా తిప్పుకోవడానికి కానీ ఇంకా మంచిగా ఏమైనా ఇంకెక్కడన్నా పచ్చిగా ఉంటే వేగటానికి సిమ్లో పెట్టుకోండి. లాస్ట్లో సరిపోతుంది. చూడండి, 2 గెడ్డల బెల్లం వేసాను. 2 గెడ్డల బెల్లం వేసాను. 2 గెడ్డల బెల్లం కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయండి. ఇది పాకం రావాలి గట్టిగా, అంటే చిన్న గ్లాస్ వాటర్ పోయండి అంతే సరిపోతుంది. బెల్లం ఇట్లా ఊరికనే కరుగుతుందండి. చూడండి, ఇక్కడ మధ్యన ఉంచుకోండి. మంచిగా ఇవి గడ్డలను కరిగిపోతాయి. ఒక 10 నిమిషాలు అట్లా పట్టిద్ది. పాకం అంటే గట్టి పాకం రావాలి కాబట్టి 15-20 నిమిషాలైనా పట్టిద్ది. చూడండి, యాలకులు నలగొడుతున్నాను. యాలకులు ఒక 2-3. చూడండి, యాలకుల పొడి అండి కొంచెం వేసుకోవాలి. ఇది చూడండి, యాలకులు వేసాను. ఇది
కుందులు బెల్లం అండి, అంటే 4 పలకలు ఉండేది ఇది బెల్లం. ఇవే ఇష్టం నాకు ఎక్కువగా, అంటే కేజీ 1/2 కేజీ ఉంటాయి కదా, అవి కాకుండా ఇవే ఎక్కువగా తీసుకుంటాను నేను. ఇవే రుచి బాగుంటాయండి, అందుకే కుందులు బెల్లం అండి. చూడండి వస్తుంది పాకం. ఇప్పుడు ఈ పప్పులు పొట్టు తీసి పెట్టుకుందామండి. పప్పుల్ని పొట్టు తీసుకు పెట్టుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు బెల్లాన్ని. నేను 2 గంటలు వేసాను కాబట్టి బాగా ఫుల్గా సరిపోద్ది స్వీటు. ఇట్లా బాగా పిసికితే బద్దలు అవ్వాలండి ఇవి. ఇట్లా బెల్లం పాకం తిప్పుతూ ఉండాలండి. కొంచెం ఉంది, ఒక గడ్డ ఉంది చిన్నగా, అది ఒక్కడే కరిగిపోతే సరిపోతుంది. చూడండి ఇవి పొట్టు తీసుకోవాలండి. చూడండి అయిపోయింది దాదాపు. ఇప్పుడు పాకం చూద్దాం. చూడండి పాకం ఇంకా కొంచెం గడ్డ ఉంది, చిన్న గడ్డ, అది కూడా సరిపోతే సరిపోయింది. ఇప్పుడు చూసుకుందాం మామూలుగా. అసలు పాకం రాలేదు, ఇంకా రాలేదు. చూడండి మంచిగా తీసి పొట్టు తీసి పెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ పాకం అయిందండి దాదాపు. అయిందో లేదో చూద్దాము. ఏం కాలేదండి. చూడండి ఇంకా కాలేదు, అంటే ఇంకా పట్టిద్ది. ఇంకా పట్టిద్ది. నెయ్యి కావాలంటే కూడా నెయ్యి వేసుకోవచ్చండి. మనం పల్లీలు వేపుకొని బెల్లం ముక్క తింటాం కాబట్టి పెద్దోళ్ళకి సరిపోద్ది, కానీ పిల్లలకి అట్లా కాదు. ఇట్లానే పాకం బట్టి మంచిగా పల్లీలు వేపి ఇట్లా కలుపుకొని వేసుకోవాలి మనము. అప్పుడు పిల్లలు ఇష్టంగా బాగా తింటారండి. అటు ఇటు ఆడుకుంటా చేతిలో పట్టుకొని మంచిగా తింటారు. ఇట్లానే చేయండి మీరు కూడా. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి వాసన ఉండిద్ది. ఏమి రాలేదు, ఇంకా రాలేదండి. బాగా రావాలి, అంటే మెత్తగా ఉంది, ఇంకా రాలేదైతే. గట్టి పాకం రావాలి, అంటే ఇది మనకి చక్కగా రావాలి ఇట్లా మన చేతికి. వచ్చిందండి దాదాపు, వచ్చినట్టే. ఇంకా ఇదిగో
ఉండొచ్చింది అంటే, కానీ కొంచెం మెత్తగా ఉంది. 2 నిమిషాలు పెట్టుకుని సరిపోతుంది. ఓకేనండి, వచ్చింది పాకం. ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. ఇంకా పల్లీలు వేస్తున్నాను చూడండి. చూడండి ఫుల్ కలర్గా వచ్చింది. ఇంకంతేనండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని బాగా రాసుకోవాలండి, ఇట్లా ప్లేట్కి మొత్తానికి. చూడండి దాదాపు అయిపోయింది. ఈ పల్లీని ఇట్లా బారుగా చక్కగా ప్లేట్ నిండా అనుకుంటే సన్నగా బాగా సన్నగా చక్కగా అనుకోవాలి, 1 లైన్ లాగా. అట్లా అనుకుంటే మంచిగా రెడీ అయిపోయిద్ది. కానీ ఒక 10 నిమిషాలు పట్టిద్ది చల్లబడటానికి. చూసారా మీరు? దీన్ని ఇంకా చల్లబడినాక ఒక షేప్గా, ఒక చిన్నగా పలక సైజుగా లేదా రౌండ్ సైజుగా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. ఓకేనా? పల్లి చెక్క అంటే పప్పు చెక్క అండి, ఇది పల్లి చెక్క. చూడండి బాగా సన్నగా ఒక లైన్ చుట్టుకున్నాక చిన్నగా కట్ చేసుకోవటమేనండి ఆరిపోయినాక. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఎంతో ఇష్టమైనది స్నాక్ అండి, హోమ్ మేడ్ ఫుడ్ లాగా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.